ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 5వ చరణం. ఫర్ ఐ విల్ ఎట్ ప్రైజ్ హిమ్ మై సేవియర్ అండ్ మై గాడ్. సామ్స్ చాప్టర్ 42 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశలోనికి వెళ్ళిపోవద్దండి. నీ ఎదుట ఎంతటి భయంకరమైన పరిస్థితులున్నా సరే వాటిని చూసి భయపడొద్దు. ఎందుకు అంటే ఈ రోజున నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. నీ ప్రభువు సర్వశక్తిమంతుడు, సజీవుడైన దేవుడు నీతో ఉన్నప్పుడు ఈ లోక సృష్టికర్త అయినటువంటి యేసయ్య నీ వెంట ఉండగా నీవు నీలో కృంగుదలకు చోటివ్వద్దు. ఈ రోజున నిన్నందరూ బలహీనుడవు అంటున్నా, చేతగాని దానివి అని అంటున్నా, నీ వలన ఉపయోగం లేదు అని చెబుతున్నా, నిన్ను చంపేస్తాము, నిన్ను ఎదగనివ్వము, నీ కుటుంబాన్ని గందరగోళం చేస్తామని నీ శత్రువులు నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నా, వారి మాటను బట్టి, నీ లోపములను బట్టి, నీ హృదయములో ఉన్న వేదనను బట్టి నీవు ఏ మాత్రము బలహీనపడొద్దు. నీ రక్షణకర్త అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను కాపాడే దేవుడున్నాడు. నిన్ను తలగానే గాని తోకగా ఉంచని దేవుడు నీతో ఉన్నాడు. తృణీకరింపబడిన రాయిని తలకు మూల రాయిగా చేసే దేవుడు నీ పక్షముగానున్నాడు. ఈ రోజున ఈ లోకంలో చూస్తే తమకొచ్చిన సమస్యను బట్టి, తామున్న భయంకరమైన పరిస్థితులను చూసి గుండె చెదిరిపోయి, గుండె జారిపోయి, ఇంకా మేమేమి చేయలేమండి, మా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని తమలో ఉన్న ఆశను వదిలివేసేవారు అనేకులు ఉన్నారు. ఇక పరిష్కారము రాదు, తీసుకోకూడని నిర్ణయాలు తీసుకునేవారున్నారు. తమలో తామే కుమిలిపోతూ భయంకరమైన నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకునేవారున్నారు. ప్రపంచంలో అంతకులైనా, దొంగలైనా, మోసగాళ్లుగా ఉన్నవారైనా ఎలా వచ్చారండి అంటే వారిని పరిస్థితులు అలా మార్చాయి. వారి తొందరపాటు నిర్ణయము వారి భవిష్యత్తును పాడు చేసింది. అందుకే భక్తుడు అంటున్నటువంటి మాట, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అని. తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎంతో మంది జీవితాలను పాడు చేస్తాయి. బిడ్డలకు తల్లిదండ్రులు లేకుండా చేస్తాయి. బంగారము లాంటి భవిష్యత్తును బూడిదలా మార్చేవిగా ఉంటాయి. ఎక్కడో మంచి స్థానంలో ఉండాల్సిన వారిని అట్టడుగు స్థానములో నెట్టివేస్తాయి. అప్పులు కట్టలేని పరిస్థితి ఉందని తల్లిదండ్రులు చనిపోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? వేరే ఆలోచన రాదా, వేరే మార్గము లేదా అని కూడా ఆలోచించరు. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే యోసేపును అకారణంగా తీసుకొని వెళ్ళి అన్నలు చంపాలని అనుకుంటారు. పొలంలో ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. గుంటలో పడేసి చంపేసి చేతులు దులుపుకుందామని ఆలోచన చేస్తారు. అయితే ఈ విషయాన్ని బట్టి యోసేపు ఆలోచన ఎలా ఉంది? నా సొంత అన్నలే నన్ను చంపాలని అనుకుంటారా అని, నాకెందుకు ఈ జీవితం అని చచ్చిపోవాలని అనుకోలేదు. లేదా వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, నన్నే అవమానిస్తారా, చంపాలని అనుకుంటారా అని వారిపైన పగ పెట్టుకోలేదు. మరి ఏం చేశాడండి అంటే తొందరపడకుండా, తన ఆలోచనలకు స్థానం ఇవ్వకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఆయనే నా రక్షణకర్త అని నమ్మాడు, ఓపిక పట్టాడు. దేవుడు ఏ కార్యము తన జీవితంలో చెయ్యాలో ఆయనకే వదిలివేశాడు. ఈ రోజున నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు సమస్య రాగానే, నీ కుటుంబంలో ఇబ్బందులు రాగానే, నీవు భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు నెగిటివ్గా ఏది ఆలోచించకు. నీకు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు నీకున్నాడు అని నువ్వు మర్చిపోకు. నీవు తృణీకరింపబడినా, అవమానించబడుతున్నా, నిందించబడుతున్నా, దూషింపబడుతున్నా సరే అంతా అయిపోయిందే అనుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని యందు నమ్మకం ఉంచు. ఆయన ఎటువంటి పరిస్థితులనైనా సరే మార్చివేయగలడు అని నమ్ము.
వాక్యములో సుస్పష్టముగా వ్రాయబడి ఉంది. ఇంకను ఆయన్ను నేను స్తుతించెదను. పరిస్థితి ఏదైనా, నా చేతుల్లో ఏమీ లేకపోయినా, నా చేదాటిపోయినటువంటి పరిస్థితులైనా సరే ఇంకా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. ఎందుకంటే తప్పక దేవుడు కాపాడతాడు అనే నమ్మకము లేఖనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి నీవు భయపడకు, ఈ లోక సంబంధుల వలె కుమిలిపోకు. నీవు ఒంటరివి కాదు, నీవు బలహీనుడవు కాదు, నీవు అనాథవు కాదు. యేసయ్య నిత్య రక్షకుడిగా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించి కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని లేవనెత్తారు. ప్రభువా, మా తోడుగా ఉండే దేవుడవు అయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడవు, మమ్మల్ని ప్రోత్సహించే దేవుడవని వాక్యము ద్వారా తెలియజేశారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ప్రతికూలతలతో ఉన్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. ఇరుకునందు మొరపెట్టగా విశాలతను దయచేసే దేవుడవు, కష్టాలలో ఉండి మొరపెట్టగా కష్టాలలో నుండి విడిపించే దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవు తండ్రి, మీకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారిని లేవనెత్తండి. ప్రభువా, ఆర్థిక సమస్యలతో మరి తండ్రి సతమతమవుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా, సమృద్ధిగా వారిని మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, మనస్పర్ధలు, వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. కక్షలు అయా ఏవి కూడా బిడ్డల మనసులో లేకుండా ప్రభా పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి అయా మీ కొరకు అయా వారు తండ్రి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి, ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, మరి తండ్రి సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడవు తండ్రి, బిడ్డల యొక్క గర్భాన్ని కూడా మీరు తెరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అయా బిజినెస్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, అయా మరి ఈ రోజున రిక్తుడుగా ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, వారి బిజినెస్ అంతటిని దీవించండి, అభివృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చేతి పనులు చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తానంటున్నారు ప్రభా. అట్టి రీతిన బిడ్డలకు ఆశీర్వాదాన్ని దయచేయండి. అదే విధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి అయ్యా. అయా, సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలు నిలవబెట్టుకోండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని అయా క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు మారు మనస్సును మీరు అనుగ్రహించమని అయా ప్రతి ఒక్కరు ప్రభా మీ యొక్క రాజ్యములో ఉండునట్లుగా తండ్రి, నిత్య రాజ్యములో ఉండునట్లుగా సహాయములు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి సువార్థికులను మీరు బలపరచండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను అయా ఇంకా ప్రభా మరి తండ్రి అనేకులకు తండ్రి చేరవేయునట్లుగా సహాయము దయచేయండి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు
చేసుకుంటున్నారో వారి యొక్క తండ్రి అయా మనవులన్నిటిని మీరు ఆలకించి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ జీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.